నమస్కారం అండి. నేను డాక్టర్ మోవా శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి. డాక్టర్ మోవా శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్‌కి మీకు స్వాగతం. సో, మా నా ఫ్రెండు, నా మిత్రుడు, నాకు తమ్ముడు లాంటి వాడైనటువంటి డాక్టర్ ముఖర్జీ గారు ఈ మధ్యన ఒక చాలా ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ ఒకటి చూపించడంతోటి ఈ వీడియో చేస్తున్నాను. అది కాఫీ గురించి. సో, ఈ కాఫీ మంచిదా? చెడ్డదా? అనేటువంటిది చాలా సార్లు మనం మాట్లాడుకున్నాం. కానీ మాటి మాటికి దీని గురించి కొత్త కొత్త డేటా పాజిటివ్‌గా వస్తోంది. సో, ఆ పాజిటివ్ డేటా ఏమిటి అనేది మీకు చెప్తా. సో, జర్నల్ ఆఫ్ క్లినికల్ ఎండోక్రైనాలజీ మెటబాలిజం జేసీఈఎం 17 సెప్టెంబర్ 2024 ఇది ఆహ్, గ్రంథుల గురించి ఉన్నటువంటి ఎండోక్రైనాలజీ అంటారు. షుగరు, థైరాయిడు ఇట్లాంటి రకరకాలు చూస్తూ ఉంటారు డాక్టర్లు. ఆ బ్రాంచ్‌కి సంబంధించినట్టు ఒక జర్నల్‌లో 17 సెప్టెంబర్ అంటే ఎంత లేటెస్ట్ జర్నల్‌లో ఒక బ్రిటిష్ వాళ్ళు ఒక స్టడీ పబ్లిష్ చేశారు. వీళ్ళు 172,315 మందిని వీళ్ళు ఎగ్జామిన్ చేశారు. 172,315 మందిని ఎంతమందిని చూసారో చూడండి. వీళ్ళు ఈ ఈ పాపులేషన్‌లో ఏం చేశారంటే వీళ్ళని వాళ్ళు కెఫీన్ అంటే ఇప్పుడు కాఫీ అయినా, టీ అయినా కూడా కెఫీనే. కాఫీలో కెఫీన్ అనే పదార్థం ఎక్కువ ఉంటుంది. టీలో కాస్త తక్కువ ఉంటుంది. సో, ఈ కాఫీ, టీ కలిపి ఒకే కేటగిరీలో పెట్టారు. ఇవి తీసుకునేవాళ్ళు, ఇవి తీసుకోని వాళ్ళు వీళ్ళని విభజించి వీళ్ళని ఒక 10 ఏళ్ల పాటు వీళ్ళని ఫాలో అప్ చేస్తుంది. దేనికి ఫాలో అప్ చేశారు? వీళ్ళలో షుగర్ వచ్చిందా? వీళ్ళలో పక్షవాతం వచ్చిందా? హార్ట్ అటాక్ వచ్చిందా? 3 అంశాలు. షుగర్, హార్ట్ అటాక్, పక్షవాతం. గుండెపోటు, పక్షవాతం, షుగర్. ఈ 3 తీవ్రమైన అంశాలే. ఈ 3 వాళ్ళు వీళ్ళలో డెవలప్ అవుతోందా అని వాళ్ళు ఫాలో అప్ చేసుకుంటూ వచ్చారు. సో, వీళ్ళలో కాఫీ తాగని వాళ్ళు అంటే ఎవరో తెలుసా? దీనిలో చాలా అంటే ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. నాన్ కన్జ్యూమర్స్ కాఫీ తాగని వాళ్ళలో కాఫీ తక్కువ తాగే వాళ్ళని కూడా కాఫీ తాగని వాళ్ళు కలిపేశారు. సో, కాఫీ ఎంత తక్కువ తాగుతున్నారు? రోజుకి 1 లేదా 2 కప్పులు కాఫీ తాగే వాళ్ళు కాఫీ తాగని వాళ్ళతో సమానం అని. అంటే ఇప్పుడు ఇంకోటి గుర్తుపెట్టుకోండి. బ్రిటిష్ వాళ్ళంటే మనం తాగే కాఫీ లాంటివే తాగుతారు. పాలు, కాఫీ పౌడర్ వేసుకొని తాగుతూ ఉంటారు. సో, వాళ్ళ నుంచే నేర్చుకున్నాం మనం నిజానికి. సో, 1, 2 కప్పులు కాఫీ తాగేవాళ్ళు కాఫీ తాగనట్టే లెక్క. కాఫీ తాగని వాళ్ళు సరే. సో, వీళ్ళలో ఒక గ్రూప్ అయితే 3 కప్పులు లేదా ఎక్కువ కాఫీ తాగేవాళ్ళు ఇంకొక గ్రూపు. వీళ్ళలో నేను చెప్పినట్టుగా 10 ఏళ్ళు వీళ్ళని ఫాలో అప్ చేసి చూడగా షుగరు, పక్షవాతం, హార్ట్ అటాక్, గుండెపోటు తక్కువగా కాఫీ తాగే వాళ్ళలో తక్కువగా రావడం వీళ్ళు గమనించారు. సో, కాఫీ మంచిది అనడంలో మనకి ఒక సైంటిఫిక్ స్టడీలో మనకి వీళ్ళు ప్రూవ్ చేశారు. సో, కాఫీ తాగడంలో కాఫీ తాగడం లో మంచి పద్ధతులు ఏమన్నా ఉన్నాయా అనుకుంటే, కాఫీలో చక్కటి పాలేసుకొని ఫిల్టర్ కాఫీ అని చెప్పేసి దాంట్లో పైగా ఒక చెంచాడు షుగర్ ఏసేసుకొని తాగితే ఆ ఉన్న కాఫీని మనం పాలలో ఉన్న క్యాలరీస్ ద్వారా, షుగర్‌లో ఉన్నటువంటి క్యాలరీస్ ద్వారా అది క్యాలరీస్ పెంచేటటువంటి డ్రింక్ లాగా తయారైంది. కానీ కాఫీ అంటే ప్యూర్ కాఫీని మీరు నీళ్ళతో డైల్యూట్ చేసుకొని మాత్రమే తాగితే బ్లాక్ కాఫీ అది నిజమైన కాఫీ. సో, బ్లాక్ కాఫీ తాగడం ఎట్లా అనంటే నేను కంపెనీలకి అడ్వర్టైజ్ చేయట్లేదండి. నేను తాగేవేవో మీకు చూపిస్తున్నాను. సో, 3 చూపిస్తాను మీకు. ఈ 3 కాఫీ తాగే రకాలే. ఒకటి లిక్విడ్ కాఫీ అని ఒకటొచ్చింది. దీన్ని జస్ట్ నీళ్ళలో కలుపుకుంటే సరిపోతుంది. సో, ఇది చాక్లేట్ ఫ్లేవర్ ఉంది. చాక్లేట్ తాగినట్టుగా ఉంటుంది కానీ నిజానికి ఇది లిక్విడ్ కాఫీ. ఒక 4, 5 చుక్కలు గనక మీరు ఒక కప్‌లో వేసుకొని దాన్ని నీళ్లు కలుపుకొని తాగితే సరిపోతుంది. చక్కెర లేవు, పాలు లేదు. ఈ మధ్యన వెరైటీ కోసం ఏం చేస్తున్నానంటే ఇవి ఇప్పుడు బురుగు లాంటిదనమాట ఇది. ఇది సో, ఇది కూడా అంతే. ఇది గింజల్లాగా ఉంటుంది కాబట్టి సో, ఒక 10 గింజల దాకా కాఫీ గింజలు కాదు. ఇది గ్రాన్యులేటెడ్ కాఫీ అంటారు. ఏదైనా వేసుకుంటా. లేకపోతే ఫ్లేవర్డ్ కాఫీ అని ఒకటుంది. ఇది వెనిలా ఫ్లేవర్ ఉన్నటువంటి ఇది ప్యాకెట్ల రూపంలో వస్తుంది మనకి. సో, ఇట్లా ప్యాకెట్స్ ఉంటాయన్నమాట. ఈ ప్యాకెట్ కూడా నాకు ఒక వారం రోజుల దాకా వస్తాను. తక్కువ నీళ్ళల్లో కలుపుకొని తాగుతుంటా. సో, ఇది వెనిలా ఫ్లేవర్ ఇది. ఇది చాక్లెట్ ఫ్లేవర్. ఇది బ్లాక్ కాఫీ. ఇది జస్ట్ కప్పులో ఒక అర స్పూన్ వేసుకొని కప్పు మొత్తం నీళ్లు చేసుకొని అది తాగొచ్చు. దీనిలో క్యాలరీస్ పెరగటం 0. మైండ్ ఇమ్మీడియేట్‌గా ఫ్రెష్ అవుతుంది. సో, పాలు లేవు. అట్లాగనే షుగర్ కూడా లేదు. సో, ఈ
కాఫీ తాగాలి అంటే ఇప్పుడు అందరు చెప్పే కంప్లెయింట్ ఏంటంటే, ఇది వగరుగా ఉంది, చేదుగా ఉంది అని. దానికి చిన్న చిట్కా ఏంటంటే, కొద్దిగా ఒక్క చిటికెడు అంటే ఆల్మోస్ట్ ఇంత అన్నమాట. అంత ఉప్పు గనక పంచదార కాదు, ఉప్పు, చక్కెర కాదు, ఉప్పు. ఉప్పు గనక మీరు కప్పు లోపల వేసి దాంట్లో ఒక నేను 1/4 పావు స్పూన్ ఈ కాఫీ యేసుకొని మొత్తం నీళ్ళతో కలుపుకొని తాగితే ఆ వగరు పోతుంది. మీకు ఒక కప్పు తాగినా కూడా మీరు ఎంజాయ్ చేస్తారు. ఇవి ఫ్లేవర్డ్ కాఫీలు ఒకటి వెనిల్లా, ఒకటి చాక్లేట్. సో, ఇంకా బావుంటాయి. మైండ్ ఫ్రెష్ అవుతుంది. క్యాలరీలు పెరుగుతున్నాయి అనేటటువంటి అంటే ఇప్పుడు పొట్టొస్తోంది, వెయిట్ పెరగకూడదు అనుకునేటప్పుడు క్యాలరీలు పెరుగుతున్నాయి అనేటటువంటి ఆ బాధ మీకుండదు. పైగా బ్లాక్ కాఫీ తాగుతుంటే ఆకలి తగ్గుతుంది. 11కి బ్లాక్ కాఫీ తాగితే 12కి మీరు అన్నం తినలేరు. సో, అట్లాగే 4, 5కో మీరు బ్లాక్ కాఫీ తాగినట్లయితే ఆ తర్వాత అన్నం తినలేరు. అది ఒక గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. సో, ఆకలి తగ్గుతుంది. కానీ 5 తర్వాత సాయంత్రం 5 తర్వాత కాఫీ తాగితే రాత్రి నిద్ర క్వాలిటీ దెబ్బతింటుంది. సో, 5 తర్వాత కాఫీ తాగకండి. సో, కాఫీ మంచిది అని చెప్పడానికి సైంటిఫిక్ ప్రూఫ్ ఉన్నది అని చెప్పడానికి ఈ 1,72,315 మందిలో బ్రిటన్‌లో అంటే ఇంగ్లాండ్‌లో చేసినటువంటి స్టడీ మనకి ప్రూఫ్ కింద చెప్తోందండి. సో, హోప్ ఇది మీకు నచ్చింది. లేకపోతే మీకు కొంత క్లారిటీ తీసుకొచ్చిందని భావిస్తున్నానండి. నమస్కారం.